టీ లేకుండా భారతీయుల రోజు ప్రారంభం కాదు. కొంతమంది రోజుని టీ తాగడంతోనే ప్రారంభిస్తారు. మరికొందరికి టీ తాగకపోతే తలనొప్పి వస్తుంది. ఈ వ్యసనం కారణంగా ఆందోళన కూడా ప్రారంభమవుతుంది. టీ ప్రియులు తమకు ఇష్టమైన పానీయం తాగకుండా ఉండలేరు. అయితే ఈ టీ మనల్ని క్యాన్సర్ పేషెంట్గా కూడా మార్చగలదని మీకు తెలుసా? కడుపు నొప్పి లేదా ఇతర సమస్యలకు టీ ప్రధాన కారణమైనప్పటికీ ఇప్పటికీ కొంతమంది టీకి బానిసలుగా మారి సమయానికి టీ తాగితే చాలు అన్నట్లుగా ఎదురుచూస్తారు. టీ తయారు చేస్తున్నప్పుడు దీనికి రంగులు వేస్తున్నారు. ఇలా చేయడం వల్ల క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నివేదికలో విషపూరితమైన టీని తయారు చేస్తున్నట్లు కర్ణాటకలో సేకరించిన టీ ఆకుల శాంపిల్స్ పరీక్షలో వెల్లడైందని పేర్కొంది. ఇంతకుముందు కర్ణాటకలోని పానీపూరి నుంచి నీటి శాంపిల్స్ తీసుకున్నారు. ఈ శాంపిల్స్లలోని 71 నమూనాలలో క్యాన్సర్ కారకాలు ఉన్నాయని వెల్లడైంది. ఇదే రాష్ట్రంలో గోబీ మంచూరియన్, కాటన్ మిఠాయి వంటి స్ట్రీట్ ఫుడ్స్లో కలర్ మిక్సింగ్ కేసుల గురించి FSSAI నివేదించింది. ఫుడ్ సేఫ్టీ అధికారులు పానీపూరి దుకాణాలు, బండ్ల నుంచి తేయాకుకు సంబంధించిన నమూనాలు సేకరించి ఈ శాంపిల్స్లో టీ విషపూరితమైనదని రుజువైంది. ఈరోజు ఈ విషయం ఎలా రుజువైందో తెలుసుకుందాం. అసలు విషయం ఏమిటి? ఫుడ్ సేఫ్టీ అధికారులు కర్ణాటకలోని పానీపూరి వంటి స్ట్రీట్ బండ్ల వద్ద లభించే టీ ఆకుల శాంపిల్స్ను సేకరించారు. నివేదికల ప్రకారం టీ డస్ట్, పురుగుల మందు, రంగులను కలపడం ద్వారా టీ ఆరోగ్యానికి ప్రమాదకరమని తేలింది. ఉత్తర కర్ణాటక నుంచి దాదాపు 50 శాంపిల్స్ తీసుకోగా టీ ఆకులను తయారు చేసే సమయంలో భారీ మొత్తంలో పురుగుల మందులు వాడుతున్నట్లు నివేదికల ప్రకారం క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే రొడామైన్ బి, టార్ట్రజైన్ సంకలితాలను ఆహార పదార్థాలను ఆకర్షణీయంగా చేయడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఇది పెను ప్రమాదానికి సంకేతమని హెచ్చరిస్తున్నారు.